ఒక ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ పాపం చంద్రబాబు గారు చేయరు, కానీ బాబు గారి కోసం కొంతమంది చేసేస్తుంటారు. ఆయన ఎవరో సతీష్ చాగంటి గారు ఉంటుంటారు. మన అసలు చాగంటి గారేమో లోక కళ్యాణం కోసం లేదా హిందువుల కోసం ఆయన ప్రవచనాలు చెప్తుంటారు. ఈయన తెలుగుదేశం కోసం ప్రవచనాలు చెప్తుంటాడు. అందులో తాజాగా ఒక కొత్త ప్రవచనం ఏంటంటే బీజేపీ లిస్ట్ అట ఇంకా బీజేపీ జగన్ రెడ్డి చేతిలో ఉందని చాలామంది తెలుగు తమ్ముళ్ళ అనుమానం. ఆర్ఆర్ఆర్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఎవరికైనా అనుమానం రాకముందు ఇంకో 20 రోజుల తర్వాత కూడా పోలీసులని ఆఫీసర్లను మార్చకుండా బీజేపీ జగన్కి ఇలాగే ఊడిగం చేస్తే టీడీపీ జనసేన వాళ్ళు బీజేపీ పోటీ చేస్తున్న సీట్లో అభ్యర్థులను ప్రకటించి పొత్తు క్యాన్సిల్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే బీజేపీకి టీడీపీ జనసేన ఓట్లు బదిలీ అవ్వవు, పొత్తు ఉన్న వేస్ట్. ఇది తొందరగా చేసేసేయండి, ఎవడొద్దన్నాడు పాపం. వాళ్ళు కూడా చస్తున్నారు అక్కడ బీజేపీ వాళ్ళు. ఇంకోటి, ఇప్పటికే మన తరపున కోవట్లైనటువంటి వాళ్ళు బీజేపీలో చేరి వాళ్ళు సీట్లు తీసుకున్నారని బీజేపీ వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి బీజేపీకి ఏంటి సంబంధం? ఆయన ఏనాడన్న కార్యకర్త బీజేపీ తరపున? తెలుగుదేశం పార్టీ కార్యకర్త కదా, వైసీపీ ఎంపీగా తెలుగుదేశం కార్యకర్త, అందరికీ తెలిసిందే కదా. ఆయనకి బీజేపీ సీట్ ఇవ్వకపోతే జగన్ చేతిలో పార్టీ ఉన్నట్టంట. అలాగే అధికారులు మా ఇష్టం వచ్చినట్టు బదిలీ చేయకపోతే జగన్ చేతిలో పార్టీ ఉన్నట్టు. ఇది అంటే ఎందుకోసం ఇక్కడ పాపం చంద్రబాబు గారు దాన్ని ఏమంటారంటే తెర వెనక నుండి నడిపించాలనుకుంటే ఇట్లాంటి వాళ్ళు తెలుగుదేశం వైఖరి ఏంటో బయట ప్రపంచానికి వెల్లడిస్తారు. ఇట్లాంటి పాపం వెనక నుంచి వాళ్ళ ఉద్దేశం అదేదో నిశ్శబ్దంగా ఆయన చేయించుకుంటాడు. ఈయన లాంటి వాడు జడగొడతా ఉంటాడు. అది పాపం ఆ పార్టీ రహస్య జెండాని ఇట్లాంటి వాళ్ళు జడగొట్టేస్తూ ఉంటారు.